కార్యక్రమంలో ఇప్పుడు పవిత్ర బైబిల్ గ్రంథంలోని చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య, సామాజిక జీవన విధానంతో పాటు విజ్ఞాన విషయ వివరణలను చారిత్రక జీవన బైబిల్ పరిమళం శీర్షికన ప్రసారం చేస్తున్న ధారావాహిక 2వ భాగం. ఈ భాగంలో చారిత్రక గ్రంథాల్లోని 12 పుస్తకాల వివరణ, ఆ కాలం నాటి జీవన విధానం, రాజ్య వ్యవస్థ, సామాజిక నేపథ్యం మొదలైన విశేషాలతో ప్రసారమవుతున్న చారిత్రక జీవన బైబిల్ పరిమళం 2వ భాగం. సమర్పణ ఆచార్య గుజ్జర్లమూడు కృపాచారి. వినండి. బైబిలు చారిత్రక వివరణాత్మక సమాజ నిర్మాణ రాజ్యాంగ విధానంతో పాటు ఆధ్యాత్మిక జీవన విధానం స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో తొలి 5 పుస్తకాలను తొరా అనే మోషే పంచకం ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నాయి. మోషే అనంతరం ఇశ్రాయేలీయులను నడిపించిన యెహోషువ గురించి ద్వితీయోపదేశ కాండం వివరిస్తుంది. ఆ తర్వాత యెహోషువ నుంచి ఎస్తేరు వరకున్న గ్రంథాల్లో చారిత్రక జీవన విజ్ఞానం ఉంది. ఆనాటి చరిత్ర అంటే క్రీస్తు పూర్వం 1250 కాలం నాటి జీవన విధానం ఉంది. ఈ భాగంలోనే రూతు, ఎస్తేరు గ్రంథాలు చరిత్రతో పాటు చక్కని జీవన కథాంశంతో ఆనాటి సామాజిక జీవితం కనిపిస్తుంది. ఈ భాగంలో యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 2 సమూయేలు గ్రంథాలు, 2 రాజుల గ్రంథాలు, 2 దినవృత్తాంత గ్రంథాలు, ఎజ్రా, నెహమ్యా, చివరిగా ఎస్తేరు గ్రంథాలున్నాయి. ఇవి మొత్తం 12 గ్రంథాలు. ఈ క్రమంలో తొలి పుస్తకమైన యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలున్నాయి. యెహోషువకే యోషువ, హోషేయ అనే పర్యాయ పదాలున్నాయి. యెహోషువ అనే మాటకు యెహోవా రక్షణ అని అర్థం. మోషే అనంతరం ఇశ్రాయేలీయులకు నాయకుడుగా కానాను దేశాన్ని జయించే క్రమంలో యుద్ధ కుశలత, దండయాత్రా విధానం, ఆయుధ వినియోగ విధానంతో పాటు సమయస్ఫూర్తిగల బుద్ధి కుశలత మొదలైనవన్నీ యెహోషువలో కనిపించే లక్షణాలు. అలాగే యుద్ధము చేయవలసిన విధానం, ఒకచో సంధి చేసుకున్నప్పుడు అనుసరించే వ్యూహం మొదలైనవన్నీ కూడాను యెహోషువలో కనిపించే లక్షణాలు. యెహోషువ గ్రంథంలో 2 ప్రధానమైన భాగాలున్నాయి. మొదటి 12 అధ్యాయాల్లో కానానులోని కీలకమైన పట్టణాలు ఎలా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారో తెలుస్తుంది. 13 నుంచి 22వ అధ్యాయం వరకు కానానులో ఇశ్రాయేలీయుల గోత్ర సరిహద్దుల పట్టణాలు జాబితా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ముగింపు అధ్యాయాలైన 23, 24 అధ్యాయాల్లో యెహోషువ వీడ్కోలు సందేశం. ఇశ్రాయేలీయులందరూ షెకెము అనబడే చోట సమావేశమై దేవునికి లోబడి జీవిస్తామనే వాగ్దానం చేయడం, ఆపై యెహోషువ మరణంతో ఈ భాగం ముగుస్తుంది. తరువాత పాత నిబంధన గ్రంథంలో వరుస క్రమంలో 7వది న్యాయాధిపతులు. ఇందులో మొత్తం 21 అధ్యాయాలున్నాయి. ఇది ప్రధానంగా ఇశ్రాయేలు గోత్రాలను శత్రువుల నుంచి కాపాడిన 13 న్యాయాధిపతుల గాథలే న్యాయాధిపతులు అనే గ్రంథానికి వచ్చిన పేరు. ఇది క్రీస్తు పూర్వం 1200 కాలం నుంచి ఉన్నటువంటి చరిత్ర. మరో విధంగా చూస్తే యెహోషువ మరణం మొదలుకొని సంసోను మరణం వరకు కొనసాగిన 308 సంవత్సరాల చరిత్ర న్యాయాధిపతుల్లో ఉంది. తొలి 2 అధ్యాయాలు న్యాయాధిపతుల తొలి కథనాలు. చివరి అధ్యాయాలు అన్ని గోత్రాలను సమన్వయపరిచి మంచి నాయకత్వాన్ని గురించిన వివరణ కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో దెబోరా అనే ప్రవక్త్రి గురించిన వివరణ ఉంది. 5వ అధ్యాయంలో దెబోరా కవిత కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది ఒక ప్రాచీన కీర్తన, విజయగాథగా చెప్పాలిది. ఉదాహరణకు, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేస్తాయి అనే కవితాత్మక రచన 5వ అధ్యాయం 21వ వచనం ఉంది. అలాగే 31వ వచనంలో ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అనే కవితాత్మక రచన ఆనాటికి విజయగాథగా ఓ కీర్తనగా కూడా పేర్కోవచ్చు. అలాగే బలశాలి అయిన సంసోను కథ న్యాయాధిపతులు 13, 16 అధ్యాయాల్లో ఉంది. దేవుడిచ్చిన బలం, శౌర్యము, పరాక్రమము కేవలం మానసిక బలహీనత వల్ల, స్త్రీ వ్యామోహం వల్ల పడి సర్వం కోల్పోయిన సంసోను కథ
నిత్య నూతన సందేశాత్మక గాథ. మంచి పనులు చేసేవారిని దేవుడు రక్షించి నిత్యం వృద్ధి చేస్తాడు. దారి తప్పిన వారికి బుద్ధి చెప్పి శిక్షించి సన్మార్గంలో నడిపిస్తాడనే గాథలు న్యాయాధిపతులలో స్పష్టంగా ఉన్నాయి. న్యాయాధిపతుల అనంతరం వచ్చే రూతు గ్రంథం ఈ గాథా చరిత్రలో కేవలం 4 అధ్యాయాల్లో క్లుప్తీకరించిన ఆదర్శప్రాయమైన అత్తా కోడళ్ల ఆత్మీయ అనురాగ చరిత్ర కనిపిస్తుంది. రూతు మోయాబీయురాలు. తన అత్త అయిన నయోమి, ఆమె భర్త, 2 కుమారులను కోల్పోయిన అనంతరం వితంతువైన అత్తకు తోడుగా ఉండి తన స్వజనాన్ని విడిచి వచ్చిన మహాసాధ్వి. అనంతరం ప్రేమగల అత్త ప్రోద్బలంతో బోయజును వివాహం చేసుకోవడంతో మరో చరిత్ర ప్రారంభమవుతుంది. ఆమె సంతానం నుంచి వచ్చిన దావీదు మహారాజుకు పూర్వ జనని అయింది. అదే వంశంలో వచ్చిన యేసుక్రీస్తుకు మూలకర్తయి చారిత్రక ప్రాధాన్యత కలిగిన మహిళగా నిలిచింది. రూతు గ్రంథంలోనే క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల కాలం నాటి చట్టాలు, విధులు స్పష్టంగా ఉన్నాయి. పరిమిత పాత్రలతో ఉన్న రూతు గ్రంథంలో దేవుని ప్రణాళిక గురించి, ఆయన ప్రజలపై కురిపించే దీవెనల గురించి ఈ భాగం స్పష్టం చేసే సుఖాంతమైన చారిత్రక గాథ. రూతు గ్రంథం అనంతరం వచ్చే మొట్టమొదటి గ్రంథమే సమూయేలు గ్రంథం. సమూయేలు, సౌలు, దావీదుల జీవిత చరిత్రలు ఇందులో సాక్షాత్కరిస్తాయి. సౌలు, దావీదుల్లో ఒక బలమైన రాజ్యాంగ రూపకల్పన చతురత కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 31 అధ్యాయాలున్నాయి. సమూయేలు అనే హిబ్రూ పేరుకి దేవుని నామము, దేవుని నుంచి వచ్చిన అనే అర్థాలు కనిపిస్తాయి. ఈ గ్రంథం 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. తొలి భాగంలో సమూయేలు బాల్యం, దైవ సన్నిధి అనబడే ప్రత్యక్షపు గుడారంలో దేవుని సేవ, ఫిలిష్తీయులతో యుద్ధం, అనంతరం ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా రాజ్యం చేయడం కనిపిస్తోంది. రెండో భాగంలో సౌలు రాజు కావడం, అనంతరం సమూయేలు వీడ్కోలు సందేశం, అనంతరం సౌలు దేవుని పట్ల అవిధేయత ప్రకటించడం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపించే సాక్ష్యాధారాలు. చివరిదైన మూడో భాగంలో దేవుడు దావీదును రాజుగా ప్రతిష్ఠించడం, సౌలు దావీదును వ్యతిరేకించడం, అనంతరం దావీదు పారిపోవడం, చివరిగా సౌలు అతని కుమారుల మరణంతో మొదటి సమూయేలు గ్రంథం ముగుస్తుంది. ఇందులో సమూయేలు పుట్టుక నుంచి సౌలు మరణం వరకు 126 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గ్రంథంలోని చరిత్రలో కనిపించే సూక్ష్మ విషయాల్లో ప్రపంచ రాజరిక వ్యవస్థ కాని, రాజ్యాంగేతర శక్తులున్న రాజ్యంలో ఎక్కడైనా సరే ఏదో ఒకచోట రాజులను, రాజ్యాధిపతులను పదవీ భ్రష్టులుగా చేసి రాజ్యాధికారం సంపాదించే విధి విధానాలు నేటికి ప్రపంచవ్యాప్తంగా ఎడనెడా కనిపిస్తాయి. అందువల్ల రాజ్యాధికారం చేసేవాళ్లు ఎలా ఉండాలో అంతర్లీనంగా తెలియజేసే అంశాలు సమూయేలు మొదటి అధ్యాయంలో గమనించవచ్చు. అనంతరం వచ్చే సమూయేలు రెండవ భాగంలో మొత్తం 24 అధ్యాయాలున్నాయి. ఈ గ్రంథంలో దావీదు ఏలుబడిలో ఉన్న 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో దావీదు విజయాలు ఒకవైపు, దావీదు వైఫల్యాలు, పతనాలు మరోవైపు కనిపిస్తాయి. రాజు అయిన వాడు నీతిగా ప్రవర్తించాలనే విషయం అంతర్లీనంగా బోధిస్తుంది. రాజుకు వ్యసనాలు, దుర్మార్గ చర్యలు ఉంటే పతనం తప్పదని కూడా హెచ్చరించే కథనం బత్షెబా కథనం ద్వారా స్పష్టీకరిస్తారు. ఇదే సందర్భంలో మరొక విషయం కూడా గమనించవచ్చు. ఈ చరిత్ర క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటి కథనం. ఆ కాలానికే యాజకులు, రాజులు కిరీటాలు ధరించే ఆచారం ఉంది. వారితో పాటు ఉండే వివిధ తెగల నాయకులకు తలపాగాకు లోహపు ఆభరణాలు అలంకరించుకునే సంప్రదాయం కూడా ఉంది. సౌలు తర్వాత దావీదు రాజుగా ఉన్నాడు గనక కిరీటం ధరించినట్లు, అది 35 కిలోల బరువున్నట్లు, దానికి కూడా రత్న ఖచ్చిత అలంకరణతో ఉన్నట్టు రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 29-30 వచనాల్లో స్పష్టంగా ఉంది. ఇదే గ్రంథంలో దైవార్పితం చేసే అర్పణలు, దహన బలులు వివరాలు, ధాన్యం సేకరించే విధానం, పొలాలైనటువంటి కళ్ళాల్లో నూర్చే పద్ధతులు, ఆనాటి సామాజిక జీవన విధానాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. సమూయేలు 2 గ్రంథాల అనంతరం రాజులు మొదటి గ్రంథం దర్శనమిస్తుంది. ఇది కూడా
సమూయేలు 2 భాగాల్లాగానే రాజులు జంట పుస్తకాలుగా విభక్తమైంది. ప్రవక్త అయిన యిర్మీయా రచన చేశాడని అంటారు. మొదటి రాజుల గ్రంథంలో 22 అధ్యాయాలున్నాయి. దావీదు మహారాజు నుండి యెహోషాపాత్, ఆహాబు వరకు ఉన్న రాజుల చరిత్ర దాదాపుగా 426 సంవత్సరాల కాలావధి. రాజులు మొదటి గ్రంథంలోని భాగానికి ఆధారం ఇది. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు అనే విభాగాల్లో రాజుల గ్రంథంలో మాత్రం ఇశ్రాయేలు రాజుల చరిత్రలు మాత్రమే లిఖితమై ఉన్నాయి. అది క్రీస్తుపూర్వం 1095 సంవత్సరాల కాలం నాటి చరిత్ర. రాజుల మొదటి గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 2 అధ్యాయాలు దావీదు జీవితం చివరి ఘట్టాన్ని, అతని కుమారుడైన సొలొమోను రాజైన విధానాన్ని తెలియజేస్తుంది. 2వ భాగంలో సొలొమోన్ పరిపాలనలో దుష్ట శత్రువులను తొలగించి దైవ జ్ఞానం పొంది సుపరిపాలన చేయడం ప్రధానం. ఈ భాగంలోనే అంటే 3వ అధ్యాయంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 2 తల్లుల కథ ఇక్కడ కనిపిస్తుంది. ఈ కథ ఏంటంటే, 2 స్త్రీలు 3 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో మగపిల్లల్ని కన్నారు. ఒక ఆమె పడకలో దొర్లిన కారణంగా బిడ్డ చనిపోయాడు. చనిపోయిన బిడ్డను మెదలకుండా తీసుకుని వెళ్లి బతికి ఉన్న బిడ్డ స్థానంలో ఉంచి, బతికి ఉన్న బిడ్డను ఆమె ఒడిలో ఉంచుకుని హాయిగా పడుకుంది. 2వ స్త్రీ మేల్కొన్న తర్వాత అసలు తల్లి మరణించిన బిడ్డ తన బిడ్డ కాదని వాదులాడుకొని చివరికి సాల్మన్ మహారాజు వద్దకు వస్తారు. వారి వాదన విన్న మహారాజు ఖడ్గం తెప్పించి బతికే ఉన్న బిడ్డను 2 భాగాలుగా ఖండించి ఇమ్మని అనగానే అసలు తల్లి, మహారాజా వద్దు, ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి, చంపొద్దు అని వేడుకుంది. కపటి తల్లి, నాకు దక్కని బిడ్డ నీకు మాత్రం ఎందుకు దక్కాలి అని మనసులో అనుకుని, అలాగే నరికేయండి మహారాజా అని తల ఊపింది. అప్పుడు రాజు బతికి ఉన్న బిడ్డను అసలు తల్లికే ఇచ్చి ఆమె మాతృత్వాన్ని, ప్రేమను గుర్తించాడు. సంక్షిప్తంగా ఈ కథ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గాథ మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం చివరి భాగంలో ఉంది. అనంతరం సొలొమోన్ మహారాజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయ నిర్మాణం 6, 8 అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఈ గ్రంథంలోని దుర్మార్గులైన నాదాబు, బయషా, ఎలా, జిమ్రీ, ఉమ్రీ, అహాబు మొదలైన వారి చరిత్రలుంటే, ఏలియా లాంటి ఉత్తమ ప్రవక్తల జీవిత గాథలు కూడా 17, 18 అధ్యాయాల్లో గమనించవచ్చు. మొదటి రాజుల గ్రంథమంతా దావీదు మహారాజు, సాల్మన్ మహారాజులతో ఆ కాలం నాటి దుర్మార్గపు రాజుల చర్యల వల్ల రాజ్యాధికారంలో రాజు ప్రవర్తించవలసిన తీరుతెన్నులు, పరిపాలనలో తీసుకోవలసిన మెళకువలు స్పష్టంగా గమనించవచ్చు. మొదటి రాజుల గ్రంథం అనంతరం వచ్చేది 2వ రాజుల గ్రంథం. ఇందులో దాదాపు మొత్తం 25 అధ్యాయాలున్నాయి. దాదాపుగా 300 సంవత్సరాలు కొనసాగిన యూదా, ఇశ్రాయేల్ రాజుల చరిత్ర 2వ రాజుల గ్రంథం వివరిస్తుంది. ఇందులో తరతరాల నుంచి వస్తున్న నైతిక విలువల ప్రాధాన్యత ఉంది. అనైతిక జీవితం వల్ల ఏర్పడే మందలింపు కూడా కనిపిస్తుంది. ప్రారంభంలోనే ఏలియా, ఎలీషా ప్రవక్తల అద్భుతాలున్నాయి. 20వ అధ్యాయంలో హిజ్కియా అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడు కావటం, అందుకు గాను దైవ ప్రార్థన ప్రాముఖ్యత వివరించడంతో ఆరోగ్య వైద్య విధానం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆయుర్వేద వైద్య విధానం కూడాను స్పష్టంగా ఉంది. ఈ చరిత్ర అంతా 266 సంవత్సరాల కాలం నాటి చారిత్రక వివరాలు 2వ రాజుల గ్రంథంలో లభిస్తాయి. చివరగా యెరూషలేం పతనంతో ఈ భాగం ముగుస్తుంది. రాజుల గ్రంథం అనంతరం 2 భాగాలైన దినవృత్తాంతములు మొదటి గ్రంథంతో ప్రారంభమవుతుంది. ఎజ్రా రచన చేశాడని అంటారు. మొదటి దినవృత్తాంతములు మొత్తం 29 అధ్యాయాలున్నాయి. మొదటి 9 అధ్యాయాల్లో తొని మానవుడైన ఆదాము నుంచి బబులోను చెర వరకు ఉన్న 3468 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, దినచర్యలు కనిపిస్తాయి. ఇక్కడ బైబిల్ ఆదికాండం నుంచి దిన వృత్తాంతముల వరకు ఉన్న 12 గ్రంథాల్లో ఉన్న సుదీర్ఘమైన వంశావళి చరిత్రలు చాలా ఉన్నాయి. ఈ గ్రంథంలోనే పంటలకు సంబంధించిన వ్యావసాయిక విజ్ఞానం కూడా ఉంది. ఆ ప్రాంతపు పంటలైన గోధుమలు, యవలు, సాగుబడి, పంటల మార్పిడి, వ్యవసాయంలో వచ్చే తెగుళ్లు, నివారణ మొదలైన విషయాలు కూడాను వివరంగా గమనించవచ్చు. ఒక విధంగా చూస్తే ఈ భాగంలో వ్యావసాయిక విజ్ఞానం వల్ల ఆనాటి సామాజిక ఆహారపు పద్ధతులు కూడా తెలుస్తాయి.
మొదటి దినవృత్తాంతముల అనంతరం వచ్చేది రెండవ దినవృత్తాంతముల గ్రంథం. ఇందులో 36 అధ్యాయాలున్నాయి. ప్రథమంలో ప్రధానంగా భక్తిభావాన్ని ప్రదర్శించే పద్ధతులకు గాను దేవాలయ నిర్మాణం, ప్రతిష్ఠ, సొలొమోను సుదీర్ఘ పాలన మొదటి 10 అధ్యాయాల వరకు ఉంది. తరువాత భాగంలో యూదా రాజ్యంపై తిరుగుబాటు, విభక్త రాజ్యాల అనంతరం హిజ్కియా, మనష్షే, ఆమోసు, యెషయా మొదలైన వారి సంస్కరణల విధానం కనిపిస్తుంది. ఈ భాగంలోనే విశ్రాంతి దినం ఆచరించే విధానం, మిశ్రమ వివాహాలు మొదలైన సామాజిక ఆచారాలు కూడా కనిపిస్తాయి. రెండవ దినవృత్తాంతాలు అనంతరం ఎజ్రా గ్రంథం మనకు దర్శనమిస్తుంది. ఎజ్రా అనే హిబ్రూ పేరుకు సహాయం, సహాయకుడు అనే అర్థాలున్నాయి. ఎజ్రా క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్ది కాలం నాటివాడు. మోషే ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదివి బోధించగల పండితుడు. యూదుల ఆచార వ్యవహారాలు, ధర్మశాస్త్ర విషయాలు ప్రజలకు హీబ్రూ, అరమేయిక్ భాషల్లో వివరించగల మేధావి ఈయన. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. విశ్వవ్యాప్తంగా చెదిరి ఉన్న యూదులు స్వదేశాగమనాన్ని వివరించే గ్రంథం ఎజ్రా. కోరేషు, అర్తహషస్త అనే 2 పారసీక రాజుల ఆజ్ఞల చుట్టూ ఎజ్రా గ్రంథ రచన సాగుతుంది. బైబిల్ కాలానికి గొప్ప సామ్రాజ్యాల్లో పారసీక రాజ్యం ప్రముఖంగా పేర్కోవచ్చు. మధ్యాసియాలో దాదాపు 200 సంవత్సరాల పారసీక రాజ్యం ఎదురు లేని శక్తిగా నిలిచింది. ఆనాటి పారసీకంలోని పశ్చిమ భాగమే ప్రస్తుత ఇరాన్, తూర్పు ప్రాంతమైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రాజ్యాలు క్రీస్తుకు పూర్వం 550-330 కాలం నాటివి. ఎజ్రా గ్రంథం ప్రారంభంలో ఆలయ పునర్నిర్మాణం, అనంతరం ప్రజలతో మమేకమైన ఎజ్రా బోధలు, ప్రజా సమస్యలకు ఎజ్రా చూపిన పరిష్కార మార్గాలు స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఉంది. రాజులు వారి ఆజ్ఞలను ప్రజలకు అర్థమయ్యే భాష అయిన అరమీయ భాషలోనే ఉత్తర్వులిచ్చేవారు. అలాగే ప్రజలు తమ విన్నపాలు రాజులకు తెలియజేసే పద్ధతులు కూడా అరమేయ భాషలోనే కొనసాగినట్లు ఎజ్రా గ్రంథం వల్ల స్పష్టంగా తెలుస్తుంది. ఎజ్రా గ్రంథం తర్వాత కనిపించేది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా అనే హిబ్రూ పేరుకు యెహోవా వల్ల ఓదార్పు నొందినవాడు అని అర్థం. యూదుడైన నెహెమ్యా పారసీక రాజైన అర్తహషస్తకు అత్యంత విశ్వాస పాత్రుడు. అంతేకాదు చాలా ప్రీతిపాత్రుడైనటువంటి అధికారి. నెహెమ్యా గ్రంథంలో మొత్తం 13 అధ్యాయాలున్నాయి. ఆనాటి ఇశ్రాయేలు చరిత్రను తెలిపే ప్రామాణిక గ్రంథం నెహెమ్యా. యెరూషలేము ప్రాకార గుమ్మాల పునర్నిర్మాణానికి అత్యంత పటిష్టంగా నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. యెరూషలేము పట్టణానికి 12 ప్రధాన ద్వారాలున్నాయి. ప్రతి ప్రవేశ ద్వారాన్ని పటిష్టంగా పునర్నిర్మించి పర్యవేక్షించాడు. మొదటి 10 అధ్యాయాల్లో యెరూషలేము ప్రాకార నిర్మాణ చరిత్ర ఉంది. 11వ అధ్యాయంలో యెరూషలేములో జనావాసాల ఆవాసం, తుది సంస్కరణలు ఉన్నాయి. ఇక్కడే మరో విషయం ప్రస్తావించాలి. రాజులైన వారికిచ్చే ఆహారంలో శత్రువులు విషప్రయోగం చేస్తారని, అందువల్ల రాజులు తినబోయే ముందే పరీక్షించే పద్ధతి నెహెమ్యా నుంచి మొదలైందని తెలుస్తుంది. నెహెమ్యా విధి నిర్వహణలో ఉత్తముడైన రాజోద్యోగిగా దర్శనమిస్తాడు. నెహెమ్యా గ్రంథం అనంతరం కనిపించే అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథం ఎస్తేరు. ఎస్తేరు అనే ప్రాచీన పర్షియన్ పేరుకు నక్షత్రం అని అర్థం. ఎస్తేరు పూర్వనామం హదస్సా. హదస్సా అనే హిబ్రూ పేరుకి పరిమళ వృక్షం అని అర్థం. ఈమె పారసీక దేశపు రాజైన అహష్వేరోషుకు పట్టప్రాణి అయింది. ఆమె పెదనాన్న అయిన మొర్దెకై జ్ఞానంతో హామాను అనే మూర్ఖపు మంత్రి కుతంత్రాలు కనిపెట్టి అతను చేసేటటువంటి దుర్మార్గపు పనులన్నింటినీ జాగ్రత్తగా గమనించి శిక్షిస్తారు. ఎస్తేరు గ్రంథం కేవలం 10 అధ్యాయాలున్నా ఇందులో చరిత్ర, రాజ్య నిర్మాణ కౌశలం, రాజ్య రక్షణ, సామ్రాజ్య విస్తరణతో పాటు ప్రజా సంరక్షణ మొదలైనవన్నీ కలగలిపి ఒక చిన్న నవలలాగా కొనసాగుతుంది. ఎస్తేరు రాణి సహకరించిన రాజ్యంలో పారసీకులు పరమత సహనం వహించారు. మతం కారణంగా మరణదండన లాంటి శిక్షలు వాళ్లు వేయలేదు. విశాల పారసీక సామ్రాజ్య పరిపాలనా సౌలభ్యం కోసం 20 ప్రాంతాలుగా విభజించి 127 సంస్థానాలుగా విభజించారు. అహష్వేరోషు రాజు ఇచ్చిన విందులో సంస్థానాధిపతులు, సేనాధిపతులు మొత్తం 15,000 మంది ఉన్నట్టు తొలి అధ్యాయంలోనే ఉంది.
ఈ సందర్భంలోనే ఆ కాలంలో జరిగిన పూరీము పండుగ లాంటివి చివరి అధ్యాయంలో దర్శనమిస్తాయి. అలాగే పాత నిబంధన కాలం నాటి చారిత్రక గ్రంథాల్లో ఉన్న 12 గ్రంథాలు ఆనాటి సాంఘిక, మత, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితాలకు అర్థం పడతాయి. ఈ చరిత్రకు ఆధార భూమిక అయినటువంటి కొన్ని శాసనాలు కూడా లభించాయి. అన్ని సమగ్ర చరిత్రను క్రీస్తు పూర్వం నాటి రాజవంశాల జీవన విధానంతో పాటు సామాన్య ప్రజల జీవన విధానానికి ప్రతిబింబాలు. మీరింతవరకు చారిత్రక జీవన బైబిల్ పరిమళం ధారావాహిక 2వ భాగం విన్నారు. సమర్పణ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శీర్షికన శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వింటారు.